తెలంగాణ రాజకీయాల్లో విషాదం చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూశారు. గుండెపోటుతో యశోద ఆసుపత్రిలో చేరిన ఆయన గత 5 రోజులుగా చికిత్స పొందుతూ అర్ధరాత్రి 12 గంటల 51 నిమిషాలకు తుది శ్వాస విడిచారు. ఆయన భౌతికాయాన్ని హైదరాబాద్ నుంచి స్వస్థలం వరంగల్ జిల్లా నల్లబెల్లికి తరలించారు. మధ్యాహ్నం 3 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నాయకుడికి పలువురు నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమకారుడికి తుది వీడ్కోలు అంటూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలు చేశాడు. తెలంగాణ కోసం పోరాటంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. బాధకరం. కానీ 12:50 నిమిషాలకు చనిపోవడం జరిగింది. మేము 11 వరకు కూడా అందరం కూడా ఇక్కడనే ఉన్నాం. డాక్టర్లు దాదాపు ఇది ఇబ్బందికరమైన పరిస్థితిని కూడా చెప్పడం కూడా జరిగింది. సరే మళ్ళీ తెల్లారి వరకు వస్తాం అనుకుంటే నేను 12:51 వరకు చనిపోవడం జరిగింది. ఇప్పుడు 6 రోజులు పాపం డాక్టర్లు కానీ అందరూ కూడా కృషి చేశారు. ప్రతి ఒక్కరు కూడా భగవంతుని ప్రార్థించారు. బతికియాలి రాజకీయాలు ఖచ్చితంగా కూడా పెద్ది గారు బతకాలి, పెద్ది గారు బతకాలి. మా వరంగల్ జిల్లాకు ముఖ్య నాయకుడే. వాస్తవంగా అన్ని జిల్లా పోరాటాలు చేశాడు. జ్ఞానం ఉన్నది, అనుభవం ఉన్నది. ఆ నర్సంపేటను వరంగల్ డెవలప్మెంట్లో కూడా ప్రముఖ పాత్ర ఉన్నది. అలా పోవటం ప్రతి ఒక్కరు బాధపడుతుంది. అందరి బాధకరం. ఎందుకంటే కొన్ని చిన్న చిన్న సంగతులు జరగవచ్చు, కొన్ని ఇబ్బందికరమైన సంగతులు చేసిండాలి. ఇప్పుడు సరే చనిపోయినప్పుడు చెప్పడం కాదు, గన్మెన్ తీసేయటం అది తీసేయటం. ఎందుకంటే గన్మెన్లు ఉంటే మందులు టైంకి ఇచ్చేది, తిమ్మడిపడి మీకు ఆరోగ్యం మంచిగా లేదని వేరే వాళ్ళకి చెప్పేది. కానీ అది చెప్పకుండా అది కూడా కొంత ఇబ్బందికరమైంది. వరంగల్ కురిసేవంతా చదువుతాం, అమరగిరి నష్టం దగ్గర ఆడ వికల్చుకుంటాం, నల్లబెల్లే దొరుకుతాం. పార్టీ ప్రభుత్వాలు కూడా రావడం జరుగుతుంది. రాష్ట్రంలో పెద్ది సుదర్శన్ రెడ్డి 1974 ఆగస్టు 6న జన్మించారు. 2001లో బీఆర్ఎస్లో చేరి అదే ఏడాది నల్లబెల్లి జెడ్పీటీసీగా ఎన్నికయ్యారు. 2016 నుంచి 2018 వరకు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్గా సేవలందించిన ఆయన 2018లో నర్సంపేట నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ను బలోపేతం చేయడంలో పెద్ది సుదర్శన్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. భారీ బహిరంగ సభల నిర్వహణలో దిట్టగా పేరు తెచ్చుకున్నారు. దాదాపు 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించి పార్టీ అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. ఆయన మరణంతో తెలంగాణ రాజకీయాల్లో ఒక కీలక నాయకుడిని కోల్పోయినట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రతి రాజకీయ నాయకుడి ప్రయాణం ఒక పదవితో ప్రారంభం కాదు. ప్రజల సమస్యలను అర్థం చేసుకోవాలన్న తపన, సమాజానికి సేవ చేయాలనే సంకల్పం, ప్రజల విశ్వాసాన్ని సంపాదించాలనే కృషితో ఆ ప్రయాణం రూపుదిద్దుకుంటుంది. నర్సంపేట రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన పెద్ది సుదర్శన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం కూడా అలాంటి ప్రజా ప్రస్థానమే.